ఎంతోమందికి బేస్ పక్కనే ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది అని చెప్పి ఐడియా ఉంది. సో, ఇదే అయితే అరుసుబాయ్ కిచెన్ అనమాట. ఇవాళ నేనైతే దీనిలో ఏం స్పెషల్స్ ఉన్నాయి, దీని టైమింగ్స్ ఏంటి, మెన్యూలో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి అన్నది ఇవాళ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది అయితే అరిజోనాలో పెట్టిన కొత్త సౌత్ ఇండియన్ రెస్టారెంట్. సో, దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే వీడియో ఫుల్ వరకు చూడండి. సో, ఇప్పుడు అయితే లోపల ఏమున్నాయి ఏంటి అన్నది చెక్ చేసేద్దాం రండి. లెట్స్ గో. సో, ఇప్పుడు అయితే ఒకసారి వాళ్ళ కిచెన్‌లో పరాటా మేకింగ్ ఎలా ఉంటదో కూడా మనం చూసేద్దాం. సో, వీళ్ళు అయితే మెయిన్‌గా ఫేమస్ ఫర్ పరాటాస్ అండి. సో, వీళ్ళు ఇక్కడ పరాటాస్ వచ్చేసరికి లైక్ స్క్రాచ్ నుంచి వీళ్ళే చేస్తున్నారు. నాట్ లైక్ ఏవో ఫ్రోజన్‌వి యూజ్ చేయడం కానివ్వండి, రెడీమేడ్‌వి యూజ్ చేయడం గానీ అలా ఏం లేదనమాట. దే ఆర్ మేకింగ్ ఇట్ సో ఫ్రెష్. సో, మీరు ఇక్కడ ప్రాసెస్ చూడొచ్చు అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పి. దే హ్యావ్ ఎ స్పెషల్ చెఫ్ అనమాట ఫర్ దర్ పరాటా మేకింగ్. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళది ఇంకొక ఫేమస్ది ఏంటిది అంటే ద వన్ యు ఆర్ సీయింగ్ నౌ నూల్ పరాటా. నాకు తెలిసి నేను యూఎస్లో లైక్ ఇప్పుడు నేను ఒహాయో నుంచి వచ్చాను, అరిజోనాలో ఉన్నాను, బట్ ఐ నెవర్ టేస్టెడ్ పరాటాస్ అసలు. లైక్ నార్మల్గా ఎక్కడైనా నాన్స్ ఉంటాయి, ఆలు పరాటాస్ ఉంటాయి, బట్ దే ఆర్ సో గుడ్. నేను ఇవి ట్రై చేశాను అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ కాబట్టి ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు వాళ్ళు ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అన్నది. అండ్ ఇది వచ్చేసరికి నూల్ పరాటా అనమాట. నార్మల్ పరాటా కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఉంది మనకి. సో దీని ఎండింగ్ ఎట్లా ఉన్నది అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ వాళ్ళ వే ఆఫ్ మేకింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది నేను చూపించటం కోసం మీకు ఇలా ఇన్సైడ్ షార్ట్స్ వాళ్ళ కిచెన్ది కూడా నేను చూపిస్తున్నాను. సో వాళ్ళు అయితే ఫుల్గా మంచిగా గీ వేసి వాటిని ఫ్రై చేస్తున్నారు అండ్ అవి ఒక మంచి కలర్ వచ్చేదాకా వాళ్ళు అలా ఫ్రై చేసుకున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు నాకు చెప్పడం అయితే నూల్ పరాటా కోసం దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 8 hours అంట. లైక్ అలా మనం ఆ బాల్స్ అవి చేసిన తర్వాత దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 8 hours. సో వన్స్ వీళ్ళు ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఇలా వచ్చిన తర్వాత దే ఆర్ టేకింగ్ దిస్ అవుట్ అండ్ ఇప్పుడు వాళ్ళు చేస్తారు చూడండి. సో దట్స్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ నూల్ పరాటా. సో ఇది అయితే క్రేజీగా అనిపించింది. యూ కెన్ పేర్ ఇట్ విత్ ఐదర్ వెజ్ కర్రీస్ ఆర్ ఎల్స్ నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టము. దే హ్యావ్ ఆప్షన్స్ ఇన్ దట్. అండ్ వీళ్ళు అయితే మొత్తం సౌత్ ఇండియన్ ఫుడ్ మొత్తం కవర్ చేస్తున్నారు. ఫ్రమ్ కేరళ స్టైల్ అవ్వనివ్వండి, ఆంధ్ర స్టైల్, తమిళ్. సో వీళ్ళైతే మొత్తం కవర్ చేస్తున్నారు అనిపించింది. అండ్ దేర్ దోశ ఇట్స్ సో గుడ్. మీరు అక్కడ వాళ్ళు వేసే దోశ సైజ్ బట్టే చూడొచ్చు అది ఎంత పెద్దగా వస్తుంది అని చెప్పి. అండ్ ఇది అయితే కంప్లీట్ గీ రోస్ట్ దోశ అనమాట. సో చాలా టేస్టీగా ఉన్నాయి ఫుడ్ అయితే. అండ్ దే ఆర్ మెయింటైనింగ్ ద హైజీన్ అండ్ చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. అండ్ దే దోసా ప్రైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ $10 అనమాట ఇక్కడ. సో నాకైతే ప్రైజెస్ అన్నీ రీజనబుల్గా ఉన్నాయి అనిపించింది. అండ్ ఆల్సో దే ఆర్ ఫేమస్ ఫర్ తల్పకట్టి బిర్యానీస్. సో ఇక్కడ మీకు నాన్స్, కర్రీస్, టిఫిన్స్ అండ్ ఆల్సో బిర్యానీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా స్టూడెంట్స్ కానివ్వండి, కార్పొరేట్ ఈవెంట్స్, ఎనీథింగ్ యూ కెన్ కమ్ హియర్.
హ్యావ్ దేర్ ఓన్ స్పెషల్ ఫిల్టర్ కాఫీ అనమాట. సో దిస్ ఈజ్ వెరీ గుడ్. సో నేనైతే ఫైనల్గా నా ఫిల్టర్ కాఫీ తోటి ఎండ్ చేసేసాను. సో ఇది అయితే అరుసుబాయ్ కిచెన్ టూర్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా విజిట్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్రత as well. Thank you.